నమస్తే సార్. ఏంటి యాదగిరి, ఇన్నాళ్ళు ఎటువంటి రిమార్క్స్ లేకుండా క్యాంటీన్లో పనిచేస్తున్నావు, ఇవాళ్ళేంటి ఇంత నిర్లక్ష్యంగా ఉన్నావు? సార్, ఇన్నేళ్ల నుంచి మీరు చూస్తూనే ఉన్నారు కదా సార్, చక్కెరకి ఉప్పుకి తేడా తెలియకుండా కాఫీ ఎలా పెడతాం సార్? ఇదేనా కాఫీ? అవును సార్, అది ఇది ఒకేసారి కలిపాను సార్. కప్పులో బొసివు. ఇది బాగానే ఉందే. నేను చెప్పాను కదా విరాట్ సార్, ఇది మిమ్మల్ని టార్గెట్ చేసింది. మీతో కావాలని ఆడుకుంటోంది. మీ మీద కోపంతో ఇంతమందిని ఇబ్బంది పెట్టింది. ఇలాంటి దాన్ని ఊరికే వదలకూడదు. కాలేజ్ నుంచి సస్పెండ్ చేయాలి. నన్ను కాలేజీలోంచి పంపించేయడానికి నువ్వే ఎందుకు చేసుండకూడదు? విరాట్ బాబు, దీని నాటకాలు చూస్తా ఉంటే మీకు భూమికి మధ్య ఫిట్టింగ్ పెట్టడానికే సుతా ఉన్నది. చాలా ఆపు. ఒకే కాఫీ రెండు టేస్టులతో ఎలా ఉంటుంది? ఎవరిని పిచ్చోళ్ళని చేయాలని చూస్తున్నారు? ఒకే మనిషి రెండు రకాలుగా మాట్లాడగలరు అని ఇదిగో ఏమీ ఎరగనట్టు నిలబడిందే. ఈ భూమిని చూసే తెలుసుకోవాలి. విరాట్ బాబు, నువ్వు నాతో మాట్లాడుకో. ఒక లెక్చరర్గా నీ చదువు పాడు చేయడం ఇష్టం లేకే నన్ను జైలుకు పంపాలని చూసినా నేను క్షమించాను. నీకెలాంటి పనిష్మెంట్ ఇవ్వాలనేది ప్రిన్సిపల్ గారికి వదిలేస్తున్నాను. భూమి, కొండమ్మ, ఎవరి మీద కోపంతోనో కాలేజీలో అందరినీ డిస్టర్బ్ చేస్తున్నారు. మీ మూలంగా కాలేజీలో డిసిప్లిన్ లేకుండా పోయే ప్రమాదం ఏర్పడింది. అందుకని మీరు ఈ సంవత్సరం కబడ్డీ పోటీల్లో పార్టిసిపేట్ చేయనివ్వకుండా, ఫ్రీ ఫైనల్ ఎగ్జామినేషన్స్ రాయనివ్వకుండా 1 మంత్ మిమ్మల్ని సస్పెండ్ చేస్తున్నాను. విరాట్ సార్, ఏమైంది? యాక్సిడెంట్ అయినది విరాట్ బాబు. నందిక కార్తో మా సైకిల్ ని గుద్దేసినది విరాట్ బాబు. సైకిల్ని నువ్వు గుద్దితే నువ్వెలా బురదలో పడ్డావు? ఎవరు తీసుకున్న కోతిలో ఆళ్లే పడతారని ఉత్తినే అన్నారా? అది తోసిన గోతులో అదే పడినది మాటారు. అబద్ధం విరాట్ సార్. మీరు నేను క్లోజ్ గా ఉండడం ఇష్టం లేక వీళ్ళే కారుకి సైకిల్ అడ్డం పెట్టి నన్ను గోతులకు తోశారు. వీళ్ళకెంత కుళ్ళు చూసారా విరాట్ సార్? ఏంటిది? ఎందుకంత జలసి నీకు? ఎందుకు నందికని బురదలకు దోసావు? అసలేం జరిగినదో తెలుసా విరాట్ బాబు? ఏం జరిగింది? ఏం జరిగింది? నందికమ్మడు కారుతో మా సైకిల్ గుద్దినది. మా మిద్దరం వెళ్ళి బురదలో పడ్డాం. నందికమ్మడి కారు వెళ్ళి సెట్టు కుత్తుకున్నది. సచ్చినాదో బతికినాదో అని భయపడ్డాం. ఆ దేవుడు సల్లంగా చూసి నందికమ్మడు పానాలతో కారు దిగినది. అది చూసి ఆనందం తట్టుకోలేక ఈ కొండమ్మ ఇట్టా కౌగిలించుకున్నది.
అట్టుకోవడం తప్ప? ఆ, తప్పు కానే కాదు, తప్పు కాదు. ఏయ్, వదలవే వదలవే. అబ్బా, కొండమ్మ నందికమ్మని ఇట్ట అట్టుకోవడం తప్ప? ఉహు, కానే కాదు. అప్పుడు నానేమో ఆ, వెనక నుంచి ఇట్టా పట్టేసుకున్నాను తప్ప? తప్పెలా అవుతుంది? కానే కాదు కదా. విరాట్ సార్, అది మెల్లగా మిమ్మల్ని మాటల్లో పెట్టి వీణ తీగలు మీటుతుంది సార్. వదలండి దాన్ని. ఏంటిది? డెమో ఏంటి? అదే ఏటి జరిగినాదో కళ్ళకు కట్టినట్టు డెమో చూపించినాను. ఏదైనా కొంటే ఎలా వాడాలో చూపిస్తారు కదా, అలాగే. దాంతో మాటలేంటి విరాట్ సార్? ముందు నాకు చేయందివ్వండి. వదల. జాగ్రత్త, మీరు పడిపోతారేమో. ఆ, ఏం కాదు, మీరు చెయ్యండి అండి, నేను చెప్తాను. మీరు పడిపోతారని అట్టుకున్నాను తప్ప? కానే కాదు. చాలా సాయం చేస్తున్నావు కదా, అలాగే పట్టుకో. మీరు ఇటు పడ్డా ఏం కాదు, అటు మాత్రం పడకూడదు. అంత బురద కదా. అవునవును. మాస్టారు, నాకు చెయ్యందిస్తారా ఇలాగే సినిమా చూపిస్తారా? అందిస్తూనే ఉన్నాను కదా. విసురుగా లాగేసరికి మీదొచ్చి పడ్డాను తప్ప? తప్పన్నారా? చూసావా, బట్టలన్నీ బురద బురద అయిపోయాయి. దాని జోలికెళ్తే ఎవరికైనా బురదే అంటది మాటారు. అది హత్తుకున్నప్పుడు మాత్రం బురదంటలేదా? అయ్యో, అప్పటికి బురద ఆరిపోయినది కదా విరాట్ బాబు, అందుకే మీకు అంటుకోలేదు. అవును, నిజమే. కాలేజీకి వెళ్దా, కడిగేస్తాను విరాట్ బాబు, మీరండి. ఈ బురదంతా పోతుందా? మంచుతో కడిగిన మల్లె పువ్వుల తయారు చేస్తాను. చాలా అయితే పద. పద. కొండమ్మా, నువ్వు సైకిల్ తీసుకొని రా. నువ్వు నీ కార్లో రా. మరి నాను? నువ్వు నా కార్లో రా. సీటుకు బురద అంటుతుందేమో. అంటితే అంటింది, నువ్వు పద రా. ముందు నా కంటిన బురద కడిగేసుకున్నాక అప్పుడు మీ బురద కడిగెత్తాను విరాట్ బాబు. లేదంటే నా బురదే మీకు అంటుకుంటుంది. అలాగే భూమి. రై, మీకే పని ఇక్కడ? క్లాసెస్కి వెళ్ళండి. పోండి రా. మార్చురీలో ఉందా? మాట్లాడుకో. శవ నమ్మేవాడెక్కడా? శవం లేచింది మమ్మీ. శవం కళ్ళు తెరిచింది. అసలు ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు మమ్మీ? మీ నానమ్మ అసలు వారసురాలు ఇంటికి రాకుండానే యాక్సిడెంట్లో చచ్చిపోతుంది. ఎలా? ఇక్కడ మనవే అనాథ శవాన్ని కొని దానికి యాక్సిడెంట్ చేసి వారసురాలు చచ్చిపోయిందని ప్రకటిస్తాం. అమ్మో మమ్మీ,
నీది కోడి బ్రెయిన్ అనుకున్నాను. స్పీడ్గానే పనిచేస్తోంది. అంతా మా శేషమత్త చలవ.